స్టార్ట్ కెమెరా. రమేష్, సురేష్, రమేష్, సురేష్. వీపైన రమేష్ సురేష్ మళ్ళీ కలవస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెళ్ళిపోదాం మన వీడియోలోకి. ఈట్ 5 స్టార్ అండ్ డూ నథింగ్. లెట్స్ డైవ్ అండ్ ఎక్స్ప్లోర్ ఇన్ టు అవర్ వీడియో అండ్ మే ఎక్స్ప్లోరాలో. అరే ఎపిసోడ్ పేరు చెప్పరా? ఓకే గైస్, ఎపిసోడ్ నెంబర్ 6 విండ్ బ్రేకర్. సరే ఓకే గైస్, అంటే వాయిస్ కరెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఓకే, ఇంకా వీడియోలోకి వేస్తే ఫన్నీ సెపార్ట్. మన ఐప్యాచ్ మా అందరిని కొట్టేసుకుంటే దిగుతూ ఉంటారు అనమాట. ఒక్కొక్క స్టెప్ దిగుతున్నప్పుడు శిశుతోరని వాళ్ళకి పడిపోయింది అనమాట ప్యాంట్లో ఒక్కొక్కడికి. ఎవడరా వీడి ఫస్ట్ హీరోలే ఏంట్రా బాబు ఇలా ఉన్నారు, ఇలా కొట్టి నొక్కుతున్నారు ఒక్కొక్కరు అనుకుంటారు అనమాట. ఇంక నెక్స్ట్ ఉండేసి ఆల్రెడీ ఫస్ట్ ఇద్దరు నాకౌట్ అయిపోతారు కదా. ఆ ఇద్దరు నాకౌట్ అయిన వాళ్ళు పక్కన కూర్చొని భయపడతా ఉంటారు. చిన్నగా కూడా కాదు, ఇంక మా పని అయిపోయింది, ఇంక మనం బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవడమే దుకాణాలు, ఇంక మనల్ని ఉంచరు ఈ శిశుతోరని వాళ్ళు అనుకుంటారు. నెక్స్ట్ ఇంకా మనోడు సాకులో వాడు వచ్చేసి ఇంకా అమ్మయ్య ఇంక నెక్స్ట్ నేనే అనుకుంటాడు. కానీ అలా ఉండదు అనమాట. నెక్స్ట్ సాకు వచ్చేసి హిరాకి ఇంక పద వెళ్ళిపోదాం అన్నట్టుకుంటాడు. ఇంకా వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ అయ్యిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇద్దరు ఇంకా అలా స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటారు. వెళ్ళినమ్మటే ఇంకా ఇద్దరు ఒక లుక్ ఇచ్చుకున్నారు ఫ్రెండ్స్. అయితే ఏదో డీప్ కనెక్షన్ ఉన్నట్టుంది ఇద్దరి మధ్యలో. అయితే ఆ డీప్ కనెక్షన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం కొంచెం ఈ వీడియోలో కూడా. మనోడు ఇంకా మామూలు చెప్పడా ఎక్స్ప్లోరేషన్ ఈరోజు వీడియో. మరి మామూలుగా ఉండదు మనతో ఎక్స్ప్లోరేషన్ అంటే మనమే. సో ఇప్పుడు వాళ్ళ బ్యాక్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకే ఒక్క స్వీప్లో. గెట్ రెడీ గైస్. ఎందుకంటే ఇక్కడ సకో మరియు హిరాగి ఎలా అంటే ఒక సెన్పాయ్ ఇంకా కోహాయ్ టైప్. సెన్పాయ్ అంటే సీనియర్, కోహాయ్ అంటే జూనియర్ యాక్చువల్లీ. సో సకో ఒక చోట బులీస్ చేత బులింగ్ అవుతున్నప్పుడు హిరాగి వచ్చి వాళ్ళందరినీ కొట్టేసి సకోకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు సకో హిరాగిని అడుగుతాడు, నన్ను ట్రైన్ చేయి, నేను ఫైటింగ్ నేర్చుకోవాలి అని. సో ఆ లెక్కన బాగా ఏడ్చి తను ఒక క్రై బేబీ లాగా ఉండేవాడు. అలాంటి వాడిని హిరాగి ట్రైన్ చేసి తనకి పవర్ఫుల్గా చేసి, హిరాగి చిన్నప్పటి నుంచి సకో చూసినప్పటి నుంచి యాక్చువల్గా హిరాగి ఒక పీపుల్స్ మ్యాగ్నెట్ అనమాట. తను ఎక్కడికి వెళ్తే అక్కడ పీపుల్ తన్ని ఫాలో అవుతుండేవాళ్ళు. సో అది చూసి సకో హిరాగిని ఫాలో అవుతాను, లైఫ్ లాంగ్ తన్నే ఫాలోవర్గా ఉంటాను. తను గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఫూరిన్కి వెళ్తున్నప్పుడు ఫూరిన్ టాప్ అవుతాడు. ఫూరిన్ టాప్ అయితే నేను తనకి సపోర్ట్ చేయాలి, తన ఫాలోవర్గా ఉండాలని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాడు సకో. బట్ హిరాగి గ్రాడ్యుయేషన్ అవ్వగానే అప్పుడు ఫ్యూరిన్ చాలా డిజోరియంటెడ్గా ఉండేదన్నమాట. అంటే కలయిక లేకుండా ఎలా పడితే అలా ఉండేవాళ్ళు అనమాట ఫ్యూరిన్. అలాంటి టైంలో హిరాగి వెళ్ళి రెయిన్స్ తీసుకొని టాప్ అయితే నేను తనతో పాటు ఉండి తనకి హ్యాండ్ అండ్ లెగ్స్గా హెల్ప్ చేస్తూ ఉండాలని చెప్పి సకో మైండ్ సెట్ ఉండేది. అప్పుడు హిరాగి అంటాడనమాట, నేను టాప్ అవ్వాలనుకోవడం లేదు, నేను ఉమేమియా అనే వాడికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, తనతో కలిసి ఉండాలనుకుంటున్నాను, నీ ఇష్టము, నీ ఐడియల్స్ నీ ఇష్టము, నన్నైతే ఫాలో చేయబడలేదు, నువ్వు నీ సొంతం గోల్కి వెళ్ళిపో అని చెప్పి హిరాగి అంటాడు. అది సాకోకైతే ఇంకా హార్ట్ షాటరింగ్ అనిపిస్తుంది దెబ్బకి. ఎలా అంటే లివర్ టచ్ చేశాడు బ్రో ఈ ఎపిసోడ్లో నాకైతే అసలు. నెక్స్ట్ ఇంకా అలా మనోడి సాకుగా వచ్చేసి ఇంకా కాపులో శిశుతోరం దగ్గర అంటే ఏంటి అక్కడ ఒకటి ఉంటుంది అనమాట క్లబ్ లాంటిది. అక్కడికి వెళ్ళి అందరినీ చితక్కొట్టి పడేస్తాడు. ఇంకా మనోడు జో అండ్ చోజీ గాడు వచ్చేసి చూస్తారనమాట, ఏంటి నువ్వా వీళ్ళందరినీ కొట్టేసి అన్నట్టుగా మా గ్రూప్లో జాయిన్ అవ్వంటాడు. కానీ మన చోజీ గాడు ఆతృతగా ఉండేసి రారా మన ఇద్దరం తన్నులు రారా మన ఇద్దరం కొట్టుకుందాం అంటాడు. ఇంకా అలా అన్నమాట. ఇంక నెక్స్ట్ ఉండేసి మన జో వచ్చేసి లేదు జాయిన్ అవర్ హ్యాండ్స్, మన ఇద్దరం ఒక చోట ఉందామంటే మీ గ్రూప్ ఏంటిది అంటాడు. ఇంకొండేసి స్ట్రాంగర్, నువ్వు ఎంత స్ట్రాంగ్ అయితే అంత హై లెవెల్స్కి వెళ్తా ఉంటావు అంటాడు. నెక్స్ట్ ఉండేసి మన సాకాడు అండి, అవును నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, నేను చాలా స్ట్రాంగ్ అవ్వాలి, నేను ఇంకా అతన్ని డిఫీట్ చేసేవరకు స్ట్రాంగ్ అవ్వాలని ఇంకా అనుకుంటూ ఉంటాడు. మనోడికి ఇప్పుడు ఉన్నది ఒకే ఒక గోల్ అనమాట, హిరాగిని చితక్ కొట్టేసి మూల పండబెట్టాలనేసి. Match with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. తొక్కేశారమ్మా. ఇంకా అలా ఒక గోల్తో ఉంటాడు. నెక్స్ట్ ఇంకా అలా సర్క్యులేట్ చేసి ఇంకా తన శిశుతోరంలో ఒక కింగ్ లాగా ఫామ్ అవుతాడు అనమాట. ఇప్పుడు ఫైట్లోకి వచ్చేస్తే ప్రజెంట్లోకి ఇద్దరు నీటి ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. మనోడు వచ్చేసి ఏంటి హిరాగి ఎందుకు ఇలా చేస్తాను అన్నట్టుగా ఆలోచిస్తా వద్దు అనుకుంటా పెయిన్తో అన్నిట్లో సహనంగా ఉంటే ఉండరు కదా అసలు ఎవ్వరు ఆగడు. వాడు ఉండేసి నెక్స్ట్ ఒక కిక్ ఇస్తాడు అనమాట, గట్టిగా ఇస్తే మన హిరాగి ఉండేసి పక్కన పడతాడు. నెక్స్ట్ సాకురా వెళ్ళేసి రే షార్క్ పల్లనాయాలా రే లెగరా అంటాడు. మన
ఉమేమియా ఉండేసి నీకు తన గురించి అర్థం కావట్లేదు, ఇంకా తనకి ఇంక విడిగా ఒక పేరు ఉంది మా దాంట్లో. ఇలాంటివన్నీ చెప్పాలంటే నేనే చెప్పాలి, లేకపోతే బ్రో పేర్లు మింగేస్తాడు. మన బోఫూరిన్ లో 4 కింగ్స్ ఉన్నారు. ఈచ్ కింగ్ రిప్రజెంట్స్ కాన్సెప్ట్ ఆఫ్ వార్ అన్నమాట. మన హిరాగి వచ్చి తోమెన్ అనే దానికి లీడర్. యాక్చువల్లీ ఆ తోమెన్ కి మీనింగ్ ఏంటంటే ఈస్ గాడ్ ఆఫ్ వార్ అనమాట. హీఈస్ ద గాడ్ ఆఫ్ వార్. తను వార్ ని అంటే ఫైట్ ని కంట్రోల్ చేస్తాడు అని పేరు అనమాట. సో హిరాగి ఆ టీమ్ కి కింగ్ అనమాట. సో ఉమేమియా అలా చెప్తాడు, తను ఎవరో మీకు సరిగ్గా తెలియదు, ఇప్పుడు తను ఫైట్ చేస్తాడు చూడండి అని చెప్పి నెక్స్ట్ దిగుతాడు బ్రో. నెక్స్ట్ దిగుతాడు దిగినమ్మటే ఇంకేం లేదే, నెక్స్ట్ ఇంకా ఫైట్ చేసుకుంటాడు అనమాట. బాగా టఫ్ జరుగుతుంది ఫైట్. నెక్స్ట్ మనోడు ఉండేసి అనుకుంటాడు ఇందాకే అసలు పవర్లెస్ ఉన్నాడు, ఏంటి ఇప్పుడు ఇంత పవర్లెస్ స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నాడని. కానీ మనోళ్ళకి అప్పుడు అర్థమైంది ఎందుకు మనోడు అసలు గాడ్ లాగా ఫైట్ లాగా డిసైడ్ చేస్తాడని, గాడ్ లెక్క. ఈ నెక్స్ట్ అలా ఫైట్ చేసుకుంటుంటే ఇంకా అంటాడు అనమాట, మామూలుగా ఇంకా జో ఉంటాడు కదా, కానీ ఇది హిరాగి హ్యాండ్స్లోనే ఉంది ఫైట్, ఎక్కువ హిరాగే గెలుస్తాడు, మనోడు ఎంత ఫైట్ చేసినా అని ఇంకా చోజితో చెప్తాడు. అలా చెప్పాడో లేదా ఇంకా మనోడు ఒక్క పంచ్ ఇస్తాడు అనమాట. ఇచ్చామంటే ఇంకా అది ఇంకా నాకౌట్ పంచ్ లాగా అయిపోయింది. నాకౌట్ పంచ్లో వాడు అనుకుంటాడు అనమాట, నేను అప్పుడు పాస్ట్లో అలా చెప్పకుండా నువ్వు ఎవరిని ఫాలో అయినా నేను నిన్నే ఫాలో అవుతాను, నేను నీతోనే ఉంటానంటే ఎంత బాగుండు అనేసి ఒక చిన్న ఆర్ఏ ఫ్లాష్ బ్లాక్ లాగా వెళ్ళిపోయింది అలాగా స్నేహితులాగా. సో అలా లివర్ టచింగ్ పర్ఫార్మెన్స్ ఎక్కడైంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ తను హిరాగి ఐఎమ్ సారీ నేను తీసుకోలేకపోయాను, నేను వదిలేసానని చెప్పినప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ తనకి రన్ అయినప్పుడు చాలా బాధేస్తుంది అనమాట. కనెక్ట్ అవుతారు యూజర్స్, ఐ మీన్ వ్యూవర్స్. సో ఇంకోటి వచ్చి ఈ ఎపిసోడ్ మొత్తం మీద సకో హిరాగిని చాలా లుక్ డౌన్ చేస్తాడు అనమాట. నువ్వు బోఫూరిన్ తో ఉన్నావు, గట్లెస్ గ్యాంగ్ తో ఉన్నావు, వాళ్ళు అస్సలు ఫైటింగే చేయరు, వాళ్ళు నువ్వు వీక్ అయిపోయి ఉంటావు, నేను నీకంటే స్ట్రాంగ్ నిన్ను కొట్టి నిరూపిస్తానంటాడు. బట్ ఈ ఎపిసోడ్ మొత్తం మనం బాగా అబ్జర్వ్ చేసామంటే ఇది జస్ట్ సాకో ట్రైంగ్ టు ప్రూవ్ దట్ హిస్ డెసిషన్ ఈస్ కరెక్ట్. తన డెసిషనే కరెక్ట్, హిరాగి రాంగ్ అని ప్రూవ్ చేయడానికి చాలా గట్టిగా ట్రై చేస్తాడు. బట్ అల్టిమేట్లీ హిరాగి మొత్తం బాల్తో పడిద్ది ఎవరు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, స్నేహంగా ఉంటే అందరూ బాగుపడతారని అర్థమైంది. ప్రాణం పోయినా ఏకవాళ్ళని ఇస్తానా అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుంది. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కలుస్తాం గాయస్. బాయ్ బాయ్, టాటా.